నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులో ఆధునీకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి. బేస్తవారిపేట మండలం ఓపినేనిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఢోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని వెల్లడించిన మంత్రి స్వామి. ఇక వివరాలకు వెళితే, రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన రాష్ట్ర రైస్ మిల్లర్స్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైస్ మిల్లులకు 150 హెచ్పి నుండి 200 హెచ్పి వరకు ఎల్టీ కింద తీసుకుంటే కొంతవరకు మేలు జరుగుతుందని రైస్ మిల్లర్లు తన దృష్టికి తీసుకువచ్చారని, దానిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం ఇచ్చిన టార్గెట్ కంటే తమ ప్రభుత్వం ఎక్కువగా కొంటున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ భరోసా ఇచ్చారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, రైస్ ఇండస్ట్రీ బాగుంటే రాష్ట్ర పాలిటిక్స్ బాగుంటాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా రైస్ మిల్లర్లకు వేల కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లకు ఎంతో మేలు జరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న 100 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసి రైస్ మిల్లర్లను ఆదుకుందని అభినందించారు. ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు సూర్యప్రకాశరావు, కోశాధికారి రంగయ్య నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామ్ గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 4 సంవత్సరాల క్రితం 2020-21లో ఉన్న డబ్బుల్ని వినపడుతుందా? వినపడలేదా? ఇప్పుడు వినపడుతుందా? తీసేద్దాం. ఇప్పుడు వినపడుతుందా? అలాగే సభాధ్యక్షుడు మన ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారిని మర్చిపోయాను. అయితే ఈ 360 కోట్లు కూడా మనకి 2020-21 నుంచి రావాల్సిన డ్రైయేజీ, మరి మిగతా డబ్బులు కూడా మనకు తెలవకుండానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన అకౌంట్లో పడిపోయినాయి. ఇంకొక మేలు ఏంటంటే, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీకి 5 గంటల్లో 4 గంటల్లో 3 గంటల్లో కూడా రైతులు పేమెంట్ చేయడం వలన ధాన్యం ఫస్ట్ టైము ప్రైవేట్ వ్యాపారస్తులు కాకుండా వట్టి గవర్నమెంట్కే మేము ఇద్దాం, ధాన్యం గవర్నమెంట్కి అమ్ముదాం అనే ఒక ఆలోచన రావడం అనేది కూడా ఇది చాలా 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 అవసరమైన విషయం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ, ఈ రైస్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ, ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో మంచి పనులు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 32 lakh మెట్రిక్ టన్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రొక్యూర్మెంట్ అయింది. అదే కాకుండా 24 అవర్స్లో డబ్బులు కూడా వేయటం చాలా మంచి విషయం. మనం ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, రైస్ ఇండస్ట్రీ బాగుంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బాగున్నట్టు. ఎందుకంటే మిల్లర్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి రైస్ కొనుక్కుంటారు. రైస్ కొనిన తర్వాత రైస్ మిల్లింగ్ చేస్తారు. రైస్ మిల్లింగ్లో ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఈ పీడిఎస్ సిస్టంలో కూడా కొన్ని రైస్ మిల్ ఉపయోగిస్తారు. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆంధ్ర రాష్ట్రం ఆ స్టేట్ బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. సో ఈరోజు వచ్చిన వెంటనే మన మంత్రివర్యులు
సీఎం గారు కూడా అనేక మంచి పనులు మీ రైస్ మిల్లర్స్కి చేశారు. రాబోయే కాలంలో ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఏంటంటే ఒక 70 lakh మెట్రిక్ టన్స్కి ప్రొక్యూర్మెంట్ ఇంక్రీజ్ చేయాలని. అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, వచ్చి 7 నెలల్లోనే పాత బకాయిలు మొత్తం మేము ఈ ప్రభుత్వం మీకు అన్నీ ఇవ్వటం జరిగింది. అలాగే స్టోరేజ్ ఛార్జీలు మొత్తం ఇవ్వటం జరిగింది. ఏదైనా కానీ ప్రతి ఒక్క కార్యక్రమం తీసుకున్నా చిత్తశుద్ధిగా చేయడం ఈ కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం. అలాగే మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క అసోసియేషన్ హాల్ ఇంత బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని దీన్ని 30 సంవత్సరాల క్రితం ఉన్న హాల్ కంటే ఇప్పుడు దాన్ని బాగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా నీట్గా చేసుకొని ఒక ప్రకాశం జిల్లాలో మీ అందరికీ ఒక మంచి ప్లేసు మాట్లాడుకోవడానికి ఉన్నందుకు ఈ అసోసియేషన్ కష్టపడి మీరు ఇంత మంచి నిర్మించుకున్న ఈ అసోసియేషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, మీకు ఏ కష్టం వచ్చినా మంత్రిగా రవికుమార్ గారు కానీ వేదిక మీద ప్రభుత్వం తరపున మాట్లాడడానికి మేము అందరం కూడా మీకు సిద్ధంగా ఉన్నాం. కొద్దిగా అది ఏం చేయాలో చూడమని చెప్పడం జరిగిందనమాట. అది కూడా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను మా సిఎస్ గారితో వీళ్ళతో మాట్లాడేసి సెక్రటరీ గారితో మాట్లాడి మనం ఏ విధంగా రైస్ మిల్లర్స్కి సోలార్ ద్వారా ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించవచ్చు. ఎందుకు మెయిన్ కరెంటు బిల్లులు కనుక కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటే ఫ్యాక్టరీస్ కూడా ఇంకా ఇబ్బంది లేకుండా నడుస్తాయి అనే దానికోసం మన వాళ్ళు అడిగారు. అది కూడా తప్పకుండా చేస్తాను. ఇందాక 150 HP నుంచి 200 HP దాకా మన ఎల్టీ కింద తీసుకుంటే కొంతమేర మేలు జరిగిద్దని చెప్పారు. ఇది మొన్ననే వెస్ట్ గోదావరి జిల్లా వచ్చినప్పుడు రొయ్యల వ్యవసాయం చేసే రైతులు కూడా చాలామంది మన దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఒకటి రొయ్యలకు సంబంధించిన వ్యవసాయ రైతులు కానీ అదేవిధంగా రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే 365 రోజులు 64 రోజులు ఫ్యాక్టరీలు రన్ కావు. సీజనల్ బిజినెస్ చేసే వాటికి ఒక టైంలో ఆడిచ్చేటప్పుడు సీజన్లో ఆడేటప్పుడు ఏమన్నా ఎక్కువ కరెంటు బిల్లు, లేనప్పుడు ఏమన్నా మినిమం ఛార్జెస్ ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయని కొంతమేరకు నా దృష్టి కూడా వచ్చింది. ఇది మీ దగ్గర నుంచి అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే కనుక తప్పకుండా మీకున్న సమస్యని కాగితం రూపంలో తెలియజేస్తే అది డిపార్ట్మెంట్కి పంపించి ఏ విధంగా చేయగలగాలి. ఎందుకంటే ఈ 150 నుంచి 200 చేయాలన్నా సరే, ఎల్టీ చేయాలన్నా ఈఆర్సీ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే నేను రైస్ మిల్లుకి సంబంధించి వర్కౌట్ చేయలేదు, కానీ ప్రాన్ కల్చర్కి సంబంధించి నేను వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంతో కొంత వర్క్ చేశాను. తప్పకుండా వాటిని కూడా నా దృష్టికి తీసుకొస్తే కనుక తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రొయ్యలకు సంబంధించిన వ్యవసాయ రైతులు కానీ అదేవిధంగా రైస్ మిల్లర్స్ కానీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే 365 రోజులు 64 రోజులు ఫ్యాక్టరీలు రన్ కావు. సీజనల్ బిజినెస్ చేసే వాటికి ఒక టైంలో ఆడిచ్చేటప్పుడు సీజన్లో ఆడేటప్పుడు ఏమన్నా ఎక్కువ కరెంటు బిల్లు, లేనప్పుడు ఏమన్నా మినిమం ఛార్జెస్ ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పడుతున్నాయని కొంతమేరకు నా దృష్టి కూడా వచ్చింది. ఇది మీ దగ్గర నుంచి అసోసియేషన్ నుంచి రిప్రజెంటేషన్ వస్తే కనుక తప్పకుండా మీకున్న సమస్యని కాగితం రూపంలో తెలియజేస్తే అది డిపార్ట్మెంట్కి పంపించి ఏ విధంగా చేయగలగాలి. ఎందుకంటే ఈ 150 నుంచి 200 చేయాలన్నా సరే, ఎల్టీ చేయాలన్నా ఈఆర్సీ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే నేను రైస్ మిల్లుకి సంబంధించి వర్కౌట్ చేయలేదు, కానీ ప్రాన్ కల్చర్కి సంబంధించి నేను వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఎంతో కొంత వర్క్ చేశాను. తప్పకుండా వాటిని కూడా నా దృష్టికి తీసుకొస్తే కనుక తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. బేస్తవారిపేట మండలం ఓపినేనిపల్లిలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి మంత్రి సామాజిక భద్రత పెన్షన్లు అందజేశారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి పెన్షన్లు పెంచి అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. భర్త చనిపోయిన మహిళకు వెంటనే పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు వారి ఖాతాలోనే పెన్షన్ జమ చేస్తున్నట్లు తెలిపారు. వలస వెళ్లిన వారికి ఒకేసారి 3 నెలల పెన్షన్ తీసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నర్స్ తీసుకొచ్చినట్లు మంత్రి స్వామి వివరించారు. ప్రతి నెల 1వ తేదీ మన ప్రభుత్వం పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో
ఇచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం. 1వ తేదీన పేదల సేవలో ఈ ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మనం గిద్దలూరు నియోజకవర్గంలోని చిన్న ఓపెనపల్లి గ్రామంలో పేదల సేవలో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనేది వారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఇందులో భాగంగానే ఈరోజు ఇల్లు కూడా నిర్మాణాలు చేసుకుని ఇల్లు కూడా ప్రారంభించాలనుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థికంగా చాలా తీవ్ర ఇబ్బందులు ఉంది. అయినప్పటికీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అది కూడాను చాలా పెద్ద మొత్తంలో మనం పెన్షన్లు 275.90 లక్షల కోట్ల రూపాయలని మనం ఈరోజు పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఏది ప్రభుత్వం కూడా లేదు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన 1650 కోట్ల రూపాయలను రైస్ మిల్లర్లకు చెల్లించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల నుండి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా 24 గంటల్లో చెల్లింపు చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒంగోలులో ఆధునీకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనాన్ని మంత్రి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రెట్టింపు మొత్తంలో పెన్షన్ ఇస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గత ప్రభుత్వం అబద్ధపు మాటలతో 5 ఏళ్లు కాలయాపన చేసిందని, అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిందని రవికుమార్ తెలిపారు. ఇవాళ బిల్డింగ్ కూడా మళ్ళీ పాతబడిపోతే మొత్తం దాదాపు ₹1 కోటి పైన ఖర్చు పెట్టేసి రెనోవేట్ చేసుకుంటా రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి సమావేశం అయ్యారు. మీ అందరికీ తెలియదు కాదు, ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని విధంగా పండించిన ధాన్యాన్ని 24 గంటల్లో రైతులకు వేయటమే కాకుండా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ధాన్యం పండిందనమాట. ప్రైవేటు వ్యక్తులకి మోసపోకుండా చాలా చోట్ల కూడా ధాన్యం బయట ఎక్కువ రేట్లకి చాలా ఇబ్బంది పడతా ఉందంటే ఈ సంవత్సరం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. గత ప్రభుత్వం 1650 కోట్లు బకాయిలు మిగిలిచి వదిలిపెట్టినా సరే ఈ ప్రభుత్వం వాటినన్నింటిని కూడా చెల్లించింది. చెల్లియడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున వడ్లు కూడా కొనుగోలు చేసిన వడ్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాలు వేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనమాట. మిల్లర్స్ బకాయిలు కూడా చెల్లిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రతి పండిన పాత బకాయిలు చెల్లించాము. ఇప్పుడు మిల్లర్సే చెబుతున్నారు పాత బకాయిలన్నీ కూడా చెల్లించారని. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ధాన్యం పండిందంతా కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ని దివాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమందికి 15000 చేయటం, అట్లానే 10000 రూపాయల పెన్షన్ చేయటం, 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షను ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టేంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలు పడిన రోడ్లన్నిటి కూడా ముందు పోర్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తూ ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. తొందరలో అన్నీ చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుంటా ముందుకెళ్తుంది ప్రభుత్వం మాది. రాచర్ల మండలం ఎడవల్లిలో 5,75 లక్షల రూపాయలతో నిర్మించనున్న లెదర్ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావులతో కలిసి స్వామి లెదర్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ 2002లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎడవల్లిలో భూసేకరణ జరిపి షెడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. దీనికి అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతాయనే ఆశాభావాన్ని మంత్రి స్వామి వ్యక్తం చేశారు. లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున అంటే లిడ్ క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ
షూ మేకింగ్ ఇండస్ట్రీకి 5,75,00,000 75 లక్షల రూపాయలతోటి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం 80 లక్షల రూపాయలు, మొత్తంగా చూసుకుంటే 6.5 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించడం చాలా సుపరిణామం. ఈ ప్రాంతాల్లో చర్మకార వృత్తి చేసినటువంటి మాదిరి సోదరులు, అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండడం, ఈ ప్రాంతంలో ఈ నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకున్న విషయం మన చర్మకార వృత్తి చేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం. ఇక్కడ ఈరోజు యువకుడు ఉత్సాహవంతులైనటువంటి మన పిల్లి మాణిక్యాలరావు కూడా లిట్ క్యాప్ చైర్మన్గా రావడం, వారు కూడా ఈ లిట్ క్యాప్ ద్వారా మనకి ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా వాటిని కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ ఇద్దరితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారంటే కూడా చాలా సంతోషం. ఒకసారి చూసుకుంటే ఆ రోజు చర్మకారులు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2019 డప్పు కళాకారుల పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏపీ వర్గీకరణ కూడా ప్రాధాన్యతని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను ప్రభుత్వం పండుగలు అందజేస్తుంది. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారులకు అసలు సిసలైన పండుగ వచ్చినట్లయింది. అంతకు ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో లబ్ధిదారులను వంచారు. 1000 రూపాయలు పెంచుతానని అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాదికి 250 రూపాయలు పెంచి పెన్షన్దారులను మోసగించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి లబ్ధిదారుల పెన్షన్ను రెండింతలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూశారు. పెన్షన్లను కూడా ఒక పండుగ వాతావరణంలో అందించేలా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల కోసం లబ్ధిదారులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉండడాన్ని గమనిస్తే ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు వారికి ఎంత ఆసరగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో 2,84,637 మంది సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 123,31,58,000 రూపాయలను విడుదల చేస్తుంది. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది పెన్షన్ల పంపిణీలో నిమగ్నమైనారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఢోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి బేస్తవారిపేట మండలం ఓబినేనిపల్లిలో సామాజిక భద్రత పెన్షన్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఒంగోలు నగరంలోని దారవారి తోటలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. జిల్లాలోని పలువురు శాసనసభ్యులు కూడా ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పరీక్ష సామాగ్రి అందజేశారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ చుంచు శేషయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు 10వ తరగతి తొలిమెట్టు అని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రానున్న కాలంలో కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 100 రోజుల ముందే విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షల్లో 500 పైగా మార్కులు పొందిన ప్రతి విద్యార్థికి 25,000 రూపాయలు చొప్పున ఆ మొత్తాన్ని మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందిస్తామని పైలట్ ప్రాజెక్టుగా ఉలిచి పాఠశాలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకట్రావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, గ్రామ నాయకులు మండవ సుబ్బారావు, పిల్లుట్ల సుధాకర్, వెంకట శేషయ్యతో పాటు గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎప్పుడులానే మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మన గ్రామానికి వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి
ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అనేటువంటి ఉద్దేశం. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మెటీరియల్ మీకు గవర్నమెంట్ కూడా క్యాలెండర్ ఇచ్చింది. 100 రోజుల్లో మీరు 10th క్లాస్లో మంచి ఫలితాలు ఎలా సాధించాలనేటువంటిది. దానికి ఈ మెటీరియల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మన మాస్టర్లు అందరూ ఈ మెటీరియల్కి చాలా డిమాండ్. మేము అడిగిన తర్వాత వారం రోజులకి వాళ్ళు అందించడం జరిగింది. నిన్ననే మన మురళీకృష్ణ గారు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ఇచ్చున్నారు. అలానే నేను మరలా రాత్రి ఎగ్జామినేషన్ మెటీరియల్, స్టడీ మెటీరియలే కాదు ఎగ్జామినేషన్ మెటీరియల్ కూడా ఇవ్వాలి ఒకసారి. ఎందుకంటే ఒక 47 డేసే, 47 కూడా లేదు, మీకు ఒక 45 డేసే టైం ఉంది. ఒకసారి మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్కి ఏవైతే కావాలో అవి కూడా రైటింగ్ ప్యాడ్స్, తర్వాత జామెట్రీ బాక్సులు, పెన్స్, పెన్సిల్స్, వేరే షార్ప్నర్స్తో సహా మీకు ఇవ్వాలి. మీరు మంచి ఫలితాలు సాధించి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి మంచి పేరు తీసుకువస్తారని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. మెటీరియల్ వచ్చింది. ఈ మెటీరియల్ అందరూ కూడా బాగా మనం వాడుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ పర్పస్ అది కూడా గుర్తించారు వాళ్ళు. గుర్తించి దగ్గరలోనే 46 డేస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ ఆ మెటీరియల్ కూడా ఇచ్చారు. మన వాళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాను. మీరు మనం ఈ విధంగా మనం మంచి అభివృద్ధి చెందుతూ ఉంటే, మురళీకృష్ణ గారు, నేను చాలా ప్రోగ్రామ్స్ ఒంగోలులో చూస్తూ ఉంటాను. జిల్లా మొత్తం కూడా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలకి సహాయం చేస్తూ ఉంటారు. వెంకట్రావు గారు కూడా కొన్ని కార్యక్రమాలు నేను అంటే చూసాను. పర్టికులర్గా నాకు అంతగా తెలియదు, కానీ వీళ్ళందరూ మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంతో మనకి కృషి చేశారు. ఈ విధంగా పాఠశాల ఉందంటే వాళ్ళంతా కృషి. మన అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు ఈ మధ్య 2 హెడ్ మాస్టర్లు ఏదో 10 మినిట్లు వచ్చి చూశారు. మన హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయులు కానీ వేరే కొన్ని చోట్ల మంజూరైన చోట్ల వాళ్ళు వినియోగించుకోలేదు కాబట్టి ఆ డబ్బుని ఇక్కడ మా హై స్కూల్కి డైవర్ట్ చేయమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు పంపారు. చాలా సంతోషం. దాని మీద సర్వశిక్ష అభియానాల్లో కూడా రికమెండ్ చేశారు అట్లా చేయమని. కానీ ఫైనల్గా డిఈఓ గారు సంతకం పెట్టలేదు కాబట్టి అది లేట్ అయింది, కాలేదు. మళ్ళీ మొన్న ఈ మధ్య మా గ్రామస్తులు అందరం వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని కనీసం 5 లక్షలు ఇప్పుడు మాకు వేరే చోట నుంచి మీరు డైవర్ట్ చేయింది, డిఈఓ గారికి అది ఒప్పించి సంతకం పెట్టి చేయందంటే ఆయన చేయిస్తానని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నాడు. అది కొంచెం ప్రాసెస్లో ఉంది. అది ఎట్లయినా కానీ మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని మీరు కోరినట్టుగా ఆ పనులు పూర్తి కావడానికి, ఎందుకంటే టాయిలెట్స్ చాలా ముఖ్యం కదా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దానికి నీరు సౌకర్యం కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి అవి చేయించడానికి ఆ ప్రయత్నం. మిగతా మెటీరియల్ కానీ స్టేషనరీ కానీ అన్నీ అందిస్తాం. మా ట్రస్ట్ ద్వారా కానీ పర్సనల్గా కానీ లేకపోతే కమిటీ సంఘం ద్వారా కానీ ఏదో ఒక సంస్థ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. మీకు మంచి ఏంటంటే ఈ ఊరు గ్రామ పెద్దలే మీకు సపోర్టు. ఈ 3-4 ఊళ్ళకు సంబంధించి స్కూల్ కదా, ఈ ఊరు గ్రామ పెద్దలు ఎప్పుడు నిర్ణయించి స్కూల్ గురించో ఊరు గురించే పోరాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాగా. అందులో నా పక్కన ఉండే మండల సుబ్బారావు ఏ వచ్చినా ముందు మా ఊరు అంటూ ఉంటాడు. ఆయన 4 సార్లు ఈ ఊరు తీసుకొస్తున్నాడు. అలాగే ఈ ఊరు దత్తదవని నేను దత్తపుత్రులాగా ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాను. మేము ముందు కూడా ఈ స్కూల్కి కానీ ఇతర ఊరికి కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే మేము కూడా పాల్పంచుకుంటాం. అలాగే మా వంతు సహాయం కూడా చేస్తాం. కూడా ఈ పాఠశాలకి డోనర్స్ అవుతారా, మీరు వెళ్తాం, మీ పిల్ల స్కూల్ సహాయం చేసి వెళ్ళాలి. ఏ విధంగా సహాయం చేయగలరు? మీరు 500 మార్కులు దాటితే 501 మార్కు వచ్చినా ఎంతమంది 10 మంది వచ్చే పిల్లలకు 25,000 కాడి 2,50,000 మీకు ఇవ్వం, స్కూల్కి ఇస్తాం అభివృద్ధికి. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ నడుస్తుంది. పాఠశాల అభివృద్ధికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. మళ్ళీ మేము వచ్చి బుక్స్ ఎన్ని కొన్ని అవసరం దాని నుంచి ఇవ్వచ్చు. మోడర్న్గా ముందు మీ స్కూల్లో తీసుకుని పెట్టాం. తర్వాత మా పెద్దల్ని, కమిషన్ పెద్దల్ని, లేదా ఇతర ట్రస్ట్ పెద్దల్ని అడిగి మిగతా హై స్కూల్లో కూడా పెడతాం ఈ స్కీమ్. ముందు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు చూసి ఆ తర్వాత మిగతా స్కూల్కి కూడా ఈ విధంగా పెడతాం. అంటే మీకు రాదు డబ్బులు, మీరు స్కూల్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. వాళ్ళు తక్కువ 4 స్కూల్స్ మారుతూ ఉంటారు. హై స్కూల్ టీచర్ లేదంటే స్టాండర్డ్గా కింద స్థాయి పిల్లల నుంచి పై స్థాయి పిల్లల వరకు అన్నీ చూసి ఉంటారు. అక్కడ ఒకే టైప్ స్టాండర్డ్ చూసి ఉంటారు. ఫైనాన్షియల్ అప్గ్రేడ్ స్టాండర్డే చూస్తారు పిల్లల్ని. ఇక్కడ అందరూ చూస్తారు.
సో అన్ని రకాల ఎక్స్పీరియన్స్ హై స్కూల్ టీచర్స్లో ఉంటాయి. మాకు మా ప్రిన్సిపల్ గారు రిటైర్ అయిన హై స్కూల్ టీచర్ తీసుకొచ్చి మాకు పాఠాలు చెప్పించేవాళ్ళు. 9th 10th అంతా ఈ పెద్ద పెద్ద వయసు వాళ్ళే రిటైర్ అయ్యి చెప్తూ ఉండేవాళ్ళు. యూకేజీ ఎల్కేజీ అప్ టు 6th 7th వరకే ఈ టీచర్స్ ఉండేవాళ్ళు, కాన్వెంట్ టీచర్స్. హై స్కూల్ టీచర్ల వల్ల మీకు చాలా ఉపయోగం ఉంది. మీరు అనుకుంటే కాన్వెంట్లో చదివిన వాళ్ళే గొప్పలు. మీరే మంచి టీచర్తో బోధించబడుతుంది. థ్యాంక్ యూ. దామచల సకుభయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డోల అనంతలక్ష్మి ఆదేశాల మేరకు వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025 ప్రత్యక్ష ప్రసారం విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా బడ్జెట్ ను వీక్షించగా వాణిజ్య విభాగ ఇన్స్పెక్టర్ కుసుమకుమారి ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. పన్నుల మార్పులు, రంగాల కేటాయింపులు, ఆర్థిక విధానాల ప్రభావాన్ని విశ్లేషించారు. విద్యార్థులతో చర్చలు నిర్వహించి బడ్జెట్ ప్రభావంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగ అధ్యాపకులు రాణి, పద్మ, సురేష్ కుమార్ తో పాటు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Facilitation groups with participation of senior officers and industry representatives will be formed for select products and supply chains. Activities related to Industry 4.0, which needs high skills and talent. Our youth have both for collaboration with industry. Our government will facilitate upgradation of infrastructure and warehousing for air cargo, including. భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజల ఆశలకు అనుగుణంగా అద్భుతమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ప్రకాశం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, సాంకేతిక రంగాలకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ వైద్య విద్యలో కొత్తగా 50,000 సీట్లను అందుబాటులోకి తీసుకురావడం, కొత్తగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. బీజేపీ నాయకుడు పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల వలసల నివారణ కోసం ప్రత్యేకంగా పీఎం ధాన్యశ్రీ పేరుతో కొత్త పథకం ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా 2025-26 బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా అదేవిధంగా వైద్య సీట్లు కూడా 50,000కు పైగా పెంచడం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. డాక్టర్లు కూడా ఎక్కువ రావడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి వైద్య సహాయం అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో భారతదేశంలో డాక్టర్లు కరువయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి డాక్టర్లు అదేవిధంగా విద్య అంటే ప్రైవేటీకరణ జరుగుతున్న కాలంలో ప్రైవేట్ సంస్థలు పోటీగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా మరి సాంకేతిక విద్యతో పాటు ఏదైతే కంప్యూటర్ ల్యాబులు అదే ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క పాఠశాల అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో మరి 10వ తరగతి విద్యార్థులు కానివ్వండి దగ్గర నుంచి దాదాపుగా చదువుకునే వాళ్ళందరూ కూడా మరి కంప్యూటర్లు, వైఫైలు అందుబాటులో తీసుకురావటం మేము హర్షిస్తున్నాం. మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ విధంగా మరి భారతదేశం ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కేంద్రం వచ్చేసి ఒక ఆశాజనకమైన బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసాం ఏదైతే రైతాంగానికి సంబంధించి గతంలో మనకి పీఎం కిసాన్ కార్డు 3 లక్షల వరకు లోన్ ఇచ్చేది, కానీ ఈరోజు దాన్ని 5 లక్షలకు పెంచి వారి అవసరాలు తీర్చే విధంగా ఈ యొక్క బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా సంతోషం. దాంతోపాటు కూడా ఈరోజు చాలామంది రైతులు గ్రామాలు వీడి పట్టణాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని అందరూ కూడా వెళ్లకుండా ఉండే విధంగా పీఎం ధనధాన్య కృషి అనే పథకం కింద దాదాపుగా 100 జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని ఈ చిరుధాన్యాలు పండించే విధంగా సబ్సిడీ తోటి ఆ రైతులను ఆదుకోవడం కూడా చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే పేదలు, చిన్న చిరు ఉద్యోగులకు ఈరోజు ఆశాజనకంగా కూడా ఈ యొక్క బడ్జెట్లో 12 లక్షల వరకు కూడా ఎటువంటి రుణం అంటే ఎటువంటి కూడా పర్సంటేజ్ లేకుండా పూర్తిగా మినహాయింతో ఈ యొక్క బడ్జెట్లో కూడా వారికి ట్యాక్స్ లేకుండా చేయడం కూడా చాలా సంతోషం కలిగించే విషయం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే మనం దాదాపుగా మెడికల్ అంటే రాబోయే ఒక 10 సంవత్సరాల్లో ఒక జనాల పెరుగుదల, అదేవిధంగా అందరూ కూడా మెడికల్కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాదాపుగా 50,000 మెడికల్ సీట్లు కూడా పెంచడం కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.
విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం వసతి దీవెన, విద్య దీవెన, అమ్మఒడి వంటి పథకాలను అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం పథకాలు అమలు చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి, బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. డ్రాప్అవుట్స్ పెరుగుతారు. మనం విద్యా ప్రాథమిక హక్కు, వాళ్ళందరినీ చదివించాలి. మీరు ఈ రకంగా కట్టలేకపోతే రేపు పిల్లలు హాల్ టికెట్లు తీసుకొని పరీక్షలకు పోలేక ఒత్తిడికి గురై, ఇప్పుడు మనం నారాయణ చైతన్యాల్లో చూస్తున్నాం, అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఫీజులు కట్టలేక ప్రైవేట్ యాజమాన్యాలు ఒత్తిడికి గురి చేస్తున్నప్పుడు పిల్లల మానసిక వేదంతో ఇంటికాడ తల్లిదండ్రుల పరిస్థితి చూసి, ఇప్పుడు తల్లిదండ్రి ఉద్యోగం ఇద్దరు ఉన్న పిల్లలు కొంతవరకు ఉంటారు, కానీ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే తండ్రి లేని పిల్లలు కూడా ఉంటారు, లేదా తండ్రి అనారోగ్యం పాలైన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉంటాయి. వాళ్ళు కూడా బడికి చదువుకోవాలంటే ప్రభుత్వం నుంచి కొంత వెసులుబాటు ఇవ్వకుండా ఈ రకంగా సంక్షేమాన్ని మీరు పక్కన పెడితే ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పిల్లల మానసిక స్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఇది మీరు కట్టనందువలన మీ కళ్ళు తెరిపించాలని ఫీజు పోరని మేము రేపు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర నుండి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి కలెక్టర్ ఆఫీస్ దాకా మన జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యావత్ పార్టీ మరియు విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేమందరం ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రేపు కార్యక్రమాన్ని 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీస్ గారి నుంచి మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుండి బయలుదేరుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, వాళ్ళ ముద్దు నిద్ర నటిస్తున్న ముద్దు నిద్రను లేపాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం, లోకేష్లు ట్విట్టులతోనే కాలం గడుపుతున్నారు. గత 2014 నుంచి 19 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు అటకెక్కించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో స్టార్ట్ అయిన కాడి నుంచి 2014 నుంచి 19 వరకు బకాయి 29,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని పూర్తిగా పూర్తిగా కట్టారు. ఇప్పుడు 4,000 కోట్లు ఉన్నాయి. ఒక సంవత్సరం ఫీజు వచ్చేసి 12,800 కోట్ల రూపాయలు ఫీజు ఉంది డిసెంబర్ నాటికి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నాటికి చెల్లించాలి. ఇట్లాంటిది 29,000 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం అయిన తర్వాత 2019లో ఏ రోజైతే సీఎం అయ్యారో ఆ రోజు నాటికి పూర్తిగా అమౌంట్ అయితే స్టూడెంట్స్కి కాలేజీల అకౌంట్లో వేశారు 2019 నాటికి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మధ్యలో ఏ పథకాన్ని ఆపేసి 3,000 కోట్లు ఆపారు, గవర్నమెంట్ ఆపింది. ఇప్పుడు జరుగుతున్న ఫీజు పోరు, ఇది కానీ ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇంకా ఫీజు చెల్లించలేకపోతే ఈ కార్యక్రమాన్ని 5వ తారీఖు కార్యక్రమం లోపు మేము కానీ చెల్లించలేకపోతే ఈ ఉధృతాన్ని ఇంకా భయంకరంగా చేస్తామని, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని చూపించకపోతే ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అందరూ కలిపి నెక్స్ట్ వస్తే ఇంకా మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సూపర్ 6లని రకరకాలు చెప్పి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక్క హామీ, వారు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా ఇటువంటి విద్యార్థులకు సంబంధించి, అదేవిధంగా స్కూల్లో చదివే పిల్లలకు సంబంధించిన వసతి దీవెనలు, అదేవిధంగా తల్లికి వందనం ఇటువంటివి కూడా నెరవేర్చకుండా
విద్యార్థుల్ని పిల్లల్ని పూర్తిగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి మీద ప్రజలు ఇప్పటికే తల్లిదండ్రులు ఆ సూపర్ 6 రాకపోవటం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఆ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా కూడా చూసాం, ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక విద్యార్థి సీసీ కెమెరాలు చూసాం. ఎవరైతే ఆ యాజమాన్యం వాళ్ళ ఫీజులు అడిగితే అవమానం భరించలేక అతను పైనుంచి దూకి చనిపోవడం కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ మండిపడ్డారు. ఒంగోలులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాలినేనిలను విమర్శించే స్థాయి బూచేపల్లి శివప్రసాద్కి లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కాపులకు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నా బూచేపల్లి పవన్ కళ్యాణ్ అందరివాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేకే బాలినేని పార్టీ మారాడని తెలిపారు. బాలినేని అండతోనే బూచేపల్లి రాజకీయంగా ఎదిగిన విషయం మర్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్టీ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచుకుందని మండిపడ్డారు. 4 రోజుల పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని జనసేనలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు. అతను వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బాలినేని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేస్తం ఇప్పి లేదు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుల కోసమే కాదండి పార్టీని పెట్టింది. ఒక కులానికి పవన్ కళ్యాణ్ ఆపాదించడం, మతానికి ఆపాదించడం అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమితో కలిసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది వైసీపీ పాలనలో అని అందరి ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. అంతేగాని కాపు నేస్తం కోసమే తను కాపు కులస్తుడని కాపుల కోసం ఏం చేయలేదని మాట్లాడావు. అది కరెక్ట్ కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసో తెలియదో కానీ భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ గురించి ఆలోచన చేస్తుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 100కి 100% సీట్లు సాధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే బయట రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతుంటే అతను పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చేసిన సీట్లన్నీ కూడా గెలవటం జరిగింది. అటువంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని కాపు నేస్తం ఇప్పి లేదు చంద్రబాబుతో అని మాట్లాడారు. అది సరైన పద్ధతి కాదు. మీ మాటలు రెండోసారి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలియజేస్తున్నాం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మీరు మాట్లాడారు. ఆయన అవసరాల కోసం పోయారని నువ్వు మాట్లాడటం జరిగింది. ఆయన అవసరాల కోసం అయితే పోలేదు. జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడితే, నానా రకాలుగా ఇబ్బంది పెడితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రావటం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, నువ్వు డాక్టర్గా ఉన్నావు 2009లో. నిన్ను 2009లో కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి దర్శిని టికెట్ ఇప్పించి ఆ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కృషి నీవు మర్చిపోతావా? టీడీపీ మేయర్ అయినా ఒకటే, మాకు జనసేన మేయర్ ఒకటే, బీజేపీ మేయర్ అయినా ఒకటే. ఎవరైనా కూటమిలో ముగ్గురులో ఎవరైనా ఒకటే. కూటమిలో అధినాయకులు మాట్లాడుకున్న చర్చలో సారాంశం అది. బాపట్ల జిల్లా జై పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలోని ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీన వారి ఇళ్లకు వెళ్లి ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని మంత్రి అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు.
ఇంకొకళ్ళు ఉన్నారు సార్. అవి 4 వచ్చింది. మన మండలం కొన్ని వచ్చినాయి అమ్మాయి. వైపీ 376 వీరో పిఎస్సి సింగిల్ మొన్న మనకి నవంబర్లో చనిపోయిన వాళ్ళకి డిసెంబర్లో ఇచ్చాం కదా. ఎన్ని వచ్చినాయి మన మండలంలో చనిపోయిన వాళ్ళ పెన్షన్స్? 4 వచ్చింది. ఓకే. 3,000 చేయడానికి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక్కసారిగానే పెంచేశాడు 1,000 రూపాయలు. అంతకుముందు 200 నుంచి 1,000 చేశాడు, 1,000 నుంచి 2,000 చేశాడు, మళ్ళీ 3,000 నుంచి 4,000 ఒకేసారి చేశాడు. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావును ప్రభుత్వం ఫాక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలపై బాలికలపై అత్యాచారాలు పెరిగాయని, బాధితులకు సత్వరమే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్పెషల్ పీపీగా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అభినందనలు తెలియజేశారు. అద్దంకి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు దశరథ రామయ్య, రామకోటయ్య, శ్రీనివాసరావు, రమణయ్య, శ్రీహర్ష, నాగేశ్వరమ్మ, సత్యవతి, అనుష అభినందించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్టు పీపీగా గవర్నమెంట్ వారు అపాయింట్ చేయడం జరిగింది. జీవో వచ్చింది. గవర్నమెంట్ కేసుల వరకే వాదిస్తారా లేకపోతే అవి స్త్రీలు, చిన్నపిల్లల బాలికల అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఆ కోర్టులో జరుగుతూ ఉంటాయి. ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు బాపట్ల, మంత్రులు ఆనం వివేకానందరెడ్డి గారు, కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నాకు రావడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒంగోలు నగరంలోని కన్యక పరమేశ్వరి అమ్మవారి వీధిలో గల శ్రీ వాసవి దేవి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కనుల పండుగగా జరిగింది. వాసవి కన్యక పరమేశ్వరి తది ఆరాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా వాసవి మాత యొక్క మూలమూర్తితో పాటుగా ఉత్సవమూర్తిని సకల ఆభరణ భూషితంగా అలంకర గావించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం అమ్మవారిని ఉయ్యాలపై వేయింప చేసి జరిపించిన ప్రకారోత్సవం ఆద్యంతం భక్తి రసభరితంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా వాసవి కోలాట బృందం వారు చేసిన కోలాట ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ప్రాకారోత్సవం అనంతరం వాసవి మాత మూలమూర్తికి విశేష హారతులను సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తది ఆరాధన సంఘం నిర్వాహకులు, ఒంగోలు వాసవి క్లబ్ ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా అమ్మవారిని చూస్తూ ఉండండి. లైట్ ఆపేసేసేయండి. లైట్ ఆపండమ్మా. ఇవి బుల్సెల్లోని విశేషాలు. తిరిగి మరో బుల్సెల్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.